డెఫినెట్గా వాళ్ళు సఫర్ అవుతారు. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఇక వచ్చేది ఉపయోగం ఏముండదు మీకు ఇందాక నేను చెప్పాను, మీకు వచ్చిన 2,70,000 రూపాయలు ఈ కేసుల చుట్టూ కేసులు పడితే కోర్టుల చుట్టూ తిరగటానికి సరిపోతుంది మీకు. అది గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన విధి నిర్వహణ ఏదుందో దాన్ని మాత్రం మీరు చేయండి. మీరు టీడీపీకి చేయొద్దు, వైసీపీకి చేయొద్దు, కాంగ్రెస్కి చేయొద్దు, లేకపోతే కమ్యూనిస్టుకు చేయొద్దు. అది మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఏంటి కిరణ్ ఏదో చెప్తున్నారు మీరు? సార్ ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. రేపు నాకు తెలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా తిరుపతిలో కానీ మా జిల్లాలో కానీ ఉన్న సమాచారం ప్రకారము వాలంటీర్లందరూ రాజీనామా చేస్తున్నారు. చేసేసి ఈ 3 నెలలు వైసీపీ ఎమ్మెల్యేలే వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించేలాగా, అంటే వాలంటీర్గా ఉంటే కేసులు కదా, వాళ్ళు రాజీనామా చేసేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా మారిపోతారు. ఇప్పుడు మారమనండి, మారనివ్వండి, తప్పేం లేదు. ఇప్పుడు మారారనుకోండి, వాళ్ళకి ప్రజల దగ్గర సాధికారత ఉండదు కదా, వాళ్ళకి చిక్కటి చిరునవ్వులతో వెళ్ళి పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉండదు కదా, వాళ్ళకి ఉండదు. ఈ 3 నెలలు వాళ్ళకి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళే జీతాలు ఇస్తారంట, వాళ్ళే ప్రజల్లోకి ఉండాలి. అంతే రాయల్ గారు, ఆ 3 నెలలే వాళ్ళకి ఆదాయం. 3 నెలల ఆదాయం మహా అయితే 30,000 తెలియని విషయం అంటే 3 నెలలకు మళ్ళీ తీసుకోవాలి, కొత్త వాళ్ళు పెట్టుకుంటాం కాదు. 3 నెలలు తర్వాత తీసుకోరు అనేది ఒకటి. ఇప్పటి వరకు వాళ్ళ వల్ల కొద్దో గొప్ప ఏమైనా వైసీపీ వైపు టర్న్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ మాటలు నమ్మి ఇచ్చేసిన వాళ్ళు కానీ ఒక్కసారిగా వీళ్ళ రంగు బయటపడేసరికి ఇంకా రివర్స్ అయిపోతారు. కరెక్ట్, ఇంకా రివర్స్ అయిపోతారు, తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎవరో. అంతే కదా. ఓహో వీళ్ళు ఇన్నాళ్ళు మేకవన్న పులుల్లాగా వచ్చి మనల్ని లోపల క్రూరత్వం ఉన్నా బయటకి చిక్కటి చిరునవ్వులతో మనల్ని మోసం చేశారు, చీట్ చేశారు అనేది అర్థమైపోద్ది ప్రజలకి. అర్థమైపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది, ఆ ప్రాంత ఎమ్మెల్యేల మీద ఇంప్రెషన్ పోతుంది, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇంప్రెషన్ పోతుంది. అది ఎంత తొందరగా వాళ్ళు బాధ్యతలు వదిలేసుకొని పార్టీలో కార్యకర్తలుగా చలామణి అయితే అంత మంచిది రాష్ట్రానికి. మరి రంగు వెళ్ళిపోతారండి, రేపు నుంచి స్టార్ట్ చేస్తారండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం వాలంటీర్లకి చెప్పాల్సిన అవసరం కనపడుతుంది కిరణ్ గారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అయిపోయారు, పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కరివేపాకులు అయిపోయారు, ఓకే, వైసీపీకి. తర్వాత మధ్యలో సోషల్ మీడియాని ఆకాశానికి ఎత్తేసారు. సోషల్ మీడియా సైనికులని ఆ గుంటూరు దగ్గర పెట్టిన దాంట్లో ప్లీనరీలో కూడా సోషల్ మీడియా సైన్యమే, మీరే నాకు కళ్ళు ముక్కు చెవులు అన్నీ అని చెప్పి మాట్లాడినారు. ఆ సోషల్ మీడియా ఏమైందో మనం చూసాం. ఆయన అన్నాడు కదా అని వీళ్ళు చెలరేగిపోతే మొత్తం కేసులే. చెలరైపోయి జడ్జిల మీద కూడా కామెంట్లు చేస్తే తీసుకెళ్ళి లోపలేసినారు, ఇంకా చాలామంది మీద కేసు